హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు గోంగూర చికెన్ని మా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటామో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కదా. ఇవాళ అయితే నేను మా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటామో, ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. ఇక్కడైతే నేను 2 కట్టల గోంగూరను ఇలా శుభ్రంగా తెంపేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆకంతా కూడా చూడండి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక జాలి దాంట్లోకి వేసి పెట్టుకున్నాను. చూడండి, అలాగే 1 కేజీ చికెన్ అనమాట. చికెన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర, అలాగే 1 కట్ట పుదీనా, అలాగే 2 రెమ్మల కరివేపాకండి. అలాగే ఇక్కడ చూడండి, బగారా దినుసులు 2 బగారాకులు, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 4 లవంగాలు, 3 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బగారా దినుసులన్నీ వేసుకోవాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తెంపి పెట్టుకున్న గోంగూరాకంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ లోపే మనకి ఇలా గోంగూర అంతా కూడా నూనెలో బాగా మగ్గిపోతుందండి. ఇలా గోంగూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలోనే. ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కొందరు గోంగూర సపరేట్గా ఉడకబెట్టేసుకొని కూడా ఇలా చికెన్ కర్రీ అయిన తర్వాత దాన్ని కలిపేసుకుంటారు. అలా కూడా చేయొచ్చండి. అయితే ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకే వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి అయితే వేసుకున్నాను నేను. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కూడా బాగానే యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని చూడండి ఎంత ఆయిల్ అనేది పైకి తేరుతుందో. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ వద్దు, ఫ్రై లాగా దగ్గరికి ఉండాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి. కొంచెం గ్రేవీ లాగా ఇష్టపడే వాళ్ళు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంటే ముక్క అనేది మనకు మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని చూడండి మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. చివరిగా గరం మసాలా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని
ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నామంటే యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీ అయినా, వైట్ రైస్ అయినా, బగారా రైస్, వెజిటేబుల్ రైస్ ఎలాంటి వాటిలోకైనా కూడా మ్యాచ్ అవుతుందండి. ఇంకా సపరేట్గా మనం చారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గోంగూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. తరచూ గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఊరికే ఇష్టంగా తినరు కదండి. అప్పుడప్పుడు ఇలా మటన్లో కానీ, చికెన్లో కానీ వేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి అంటే వాళ్ళకు కూడా ఊరికే నచ్చదు కదా. ఇలా నాన్ వెజ్లో వేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఐరన్ కంటెంట్ కూడా మనకు బాడీలో వెళ్ళిపోతుందన్నమాట. గోంగూర వేసినట్టుగా కూడా పిల్లలకి ఏమీ తెలియదండి, అంతగా కలిసిపోతుంది చికెన్లో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. పుల్ల పుల్లగా అసలు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. ఇంత గ్రేవీ వద్దనుకునే వాళ్ళు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దగ్గరికి తీసుకోవచ్చు అనమాట. కర్రీ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే అలా కూడా బాగుంటుంది. క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడనైనా కూడా కాస్త బీట్ చేసేసుకొని ఇందులో వేసి కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి. గ్రేవీ అయితే చాలా టేస్ట్ అనేది కమ్మగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.